జాబిలమ్మ నీకు అంత కోపమా? గోల్డెన్ స్పారో నా గుండెలో యారో బానే దించావు కదా ధనుష్ మామ. ఓకే, అందరికీ వర్కౌట్ అవ్వాలని లేదు. ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన ప్రభు తన ఒక షెఫ్ అనమాట, నీళ్ళని లవ్ చేస్తాడు. మన మొత్తానికి ఏం జరిగింది? వెరీ సింపుల్ క్యాజువల్ అన్యూజువల్ స్టోరీ అంటే వాళ్ళు మెన్షన్ చేసిందే. ఇది మీరు థియేటర్లో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా అందరి విషయానికి వచ్చేస్తే నాకైతే నచ్చలేదు భయ్య. సేవ్ యువర్ ప్రీషియస్ మనీ, హ్యావ్ ఎ వండర్ఫుల్ బ్రెయిన్, హ్యావ్ ఎ గుడ్ స్లీప్. అంటే ఇది పెంటగాన్ హెక్సగాన్ ట్రయాంగిల్ని స్ట్రక్చర్ కైండ్ ఆఫ్ సిమిలారిటీస్ వాళ్ళ లైఫ్లో జరిగిన వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అనమాట. లేదంటే ఫ్రెండ్స్తో అంటే ఒక బ్యాచ్ చేసుకుని వెళ్తే వాడు నవ్వే అనుకోండి, అని చూసి మనకు నవ్వు వచ్చింది. ఇలా ఇంక ఇదొక అట్మాస్ఫియర్, ఇదొక ఎన్వైరన్మెంట్లో మీరు వెళ్ళిపోతే మీరు నవ్వుకుంటారేమో. లేదంటే కనుక నాకే అసలు వర్కౌట్ కాలేదు. నాకు ఈ మధ్యకాలంలో అసలు ఈ లవ్ స్టోరీస్ అంటే ఇంకా విరక్తి పుట్టేస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ మన బ్యాడ్ లక్ ఏంది అంటే టాలీవుడ్లో ఇప్పుడు తర్వాత వర్స్ బెట్ లవ్ స్టోరీస్ వస్తున్నాయి. ఎలా భరాయించాలి అన్నిటిని. ఇంకా అంటే ఇంకొంచెం సింప్లిఫై చేసి చెప్పాలి అంటే మోడ్రన్ కాదు అలా అని చెప్పేసి మరీ మిడిల్ కాదు, బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉన్న మెచ్యూరిటీ నిబ్బి కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు ఇంకొంచెం ఈజీగా. అబ్బో సరే అని తీసేస్తే ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే సీదా ఓపెన్ చేయటం సాంగ్తో స్టార్ట్ అయింది. దీనమ్మ జీవితం రాడ్ అసలు. అమ్మ దీనమ్మ కొబ్బరి లడ్డు కొబ్బరి పాయసం, అదే సినిమా టైటిల్ చెప్పండి మీకు గుర్తుంది కదా. దాన్ని మించిపోయింది అనుకున్న తెలుగు డబ్బింగ్ అయితే సాంగ్స్లో. ఓ పర్లేదులే, ఆ ఒక్క సాంగ్ తీసేస్తే మిగతాయి ఓకే, దాన్ని బీట్ చేయలేదు కానీ నార్మల్గా ఉన్నాయన్నమాట. సాంగ్స్ అయితే తెలుగు అసలు ఎవరు రాశారు కానీ మహానుభావులు అండి, అమ్మో చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ అంతా ఈ లవ్ ట్రాక్ పెంటగన్ హెక్సగన్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లో వెళ్తూ ఉంటారు అనమాట. బట్ ఫన్ ప్రకారం అయితే ఫస్ట్ హాఫ్లో పెద్ద మీద, సెకండ్ హాఫ్లో ఒక కపుల్ ఆఫ్ స్పాట్స్ లాగా నాకు అక్కడక్కడ నచ్చిందని చెప్తాను. అది కూడా మాథ్యూ థామస్ గారు మనోడు. సో అతను ఉన్నవి అంటే తన ఫ్రెండ్ కాంబినేషన్లో అనమాట. ఇవి మాత్రమే కొన్ని నాకు బాగున్నాయి అనిపించింది తప్ప వర్కౌట్ అని కామెడీ పరంగా ఇంకా అంతకు మించి ఇంకేమీ లేదు భయ్య. అట్ ది సేమ్ టైం ప్రేమలో ఏదైతే కంటిన్యూస్గా వన్ లైనర్స్ డైలాగ్స్ అనేవి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు కదా, ఫ్రెండ్స్ వాళ్ళిద్దరి మధ్య నాకు కాంబినేషన్ ఏదైతే ఉందో సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనేది దీంట్లో కూడా ఫాలో అయ్యారనిపించింది నాకు. అంటే వాళ్ళు ఆ ఫ్రెండ్స్ ఇద్దరి కాంబినేషన్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, అంటే మన వాళ్ళు రాసిందనమాట డైలాగ్స్ గురించి చెప్తున్నాను. సో అదే ప్యాటర్న్ ఫాలో అయ్యారనిపిస్తుంది నాకైతే. బట్ ఎక్కడో కొన్ని వర్కౌట్ అయింది తప్ప నాకైతే అసలు మెజారిటీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇంకా న్యూ క్యారెక్టర్స్ వచ్చే కొన్ని మళ్ళీ ఇంకో న్యూ చాప్టర్ ఓపెన్ అవుతూ ఉంది. ఇంకా క్లైమాక్స్కి ఇంకా ఎండింగ్ వచ్చేసరికి నాన్న పెంటగాన్ హెక్సగాన్ ట్రయాంగిల్ మొత్తం కలిపేసావు నాన్న పార్ట్ 2కి వెళ్ళిపోతున్నాం. అమ్మో అసలు ఎలా నాయన, అబ్బో మనం అలా కాదు. సో అండ్ దిస్ సాంగ్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ అబ్రాన్ స్టార్ మ్యాన్. సో అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, మాథ్యూ థామస్ ఆయనది బాగుంది, రిమైనింగ్ దేవర్ ఓకే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్దగా ఏం లేదు. అండ్ ఇంకా సాంగ్స్ అయితే అస్సలు బాగాలేదు భయ్య. ప్రొడక్షన్ క్వాలిటీ సినిమాటోగ్రఫీ ఇట్స్ గుడ్, బాగానే మెయింటైన్ చేశారు. సో అంతే, దాట్స్ రివ్యూ ఆన్ జాబిలమ్మ. ఓకే అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. Subscribe if you enjoyed it and I'll catch you on the next one.